ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేల మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమి అనంటే, జాతకంలో ఉండే నవగ్రహాల్లో ప్రతి గ్రహము ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క తత్వాన్ని, ఒక్కొక్క స్వభావాన్ని, అట్లాగే ఒక్కొక్క కారకత్వాన్ని తెలియజేస్తుంది. అట్లాంటి కారకత్వాల్లో సూర్యుడు 9 నవగ్రహాల్లో సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి, కుజుడు అన్నదమ్ముల అక్కచెల్లుళ్ళు, బాత్రువులు, వాళ్ళను బాత్రువులు అంటారు. అట్లాగే బుధుడు బంధువుల్ని, మేనత్తలు, మేనమావలు, ఇతర బంధు రూపేణా ఉండేటువంటి వాళ్ళని, గురువు సంతానాన్ని, శుక్రుడు భార్యని, రాహువు తాతల్ని, కేతువు అమ్మమ్మలో నానమ్మల్ని ఆధిపత్యం తెలియజేస్తుంది. కానీ ఇక్కడ నువ్వెవరు అంటే, ఆ శనిదేవుని ఆధిపత్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు. దీన్ని పృచ్ఛకుడు అని అంటారు. ఒక ప్రశ్న జాతకం చూసేటప్పుడు పృచ్ఛకుడు ఎవరు అని అంటే శనిదేవుడే పృచ్ఛకుడు అవుతాడు. అంటే వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు అనంటే శని ఆధిపత్యం, శనే వ్యక్తి, శనిదేవుడే వ్యక్తి. సర్వ కర్మల్ని ఇచ్చేవాడు, కర్మను అనుభవించేవాడు, కర్మలో రుణ విముక్తిని చేసేవాడు, కర్మాధిపత్యాన్ని ప్రసాదించేవాడు, మంచి చెడులని స్వీకరించేవాడు శనిదేవుడే. ఎందుకంటే శనిదేవుడికి ఒక ప్రత్యేకమైన ధర్మం ఉంది, ధర్మవంశం వాళ్ళది. సూర్యుడికి ఉన్న సంతానం ముగ్గురులో ఒక ఆయన శనిదేవుడు. మిగిలిన ఇద్దరు ఎవరు అంటే యమధర్మరాజు, యమునా నది, యమునాదేవి. వాళ్ళిద్దరూ కవలలు, తోబుట్టువులు. ఈయనో తల్లికి పుట్టారు శనిదేవుడు. ఆ యముడు, యమునా నది, యమునాదేవి, వీళ్ళిద్దరూ ఒక గర్భానికి జన్మించారు. వీళ్ళ ఆధిపత్యం ఎవరు అనంటే సూర్యుడు. ధర్మం అనంటే వేరే మాట ఉండదు, ఇంకా వేరే పదం లేదు. సూర్యుడే ధర్మం, దేవుడే సూర్యుడు, సమస్తం సూర్యుడే. సూర్యవంశంలో పుట్టినటువంటి శనిదేవుడు యమధర్మరాజు. యమధర్మరాజు యమలోకంలో శిక్షలు చేసి వాళ్ళకు ఉండేటువంటి పాప ప్రక్షాళన చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. సేమ్ అట్లాగే భూలోకంలో ఆధిపత్యం శనిదేవుడిదే. శని భూచరాలు, జలచరాలు, అట్లాగే వాయుచరాలు, ఆకాశంలో తిరిగే సమస్త పక్షిగణం, భూమి మీద ఉండే సమస్త జీవరాశులు, అట్లాగే జలచరాలు, నీళ్ళల్లో ఉండే సమస్త జీవులు, ఇవన్నిటికీ కూడా కర్మాధిపత్యాన్ని, ఆ ఆధిపత్యాన్ని స్వీకరించి అనుభవించి తీర్చగలిగేవాడు ఒక్క శనిదేవుడు మాత్రమే. అంటే శనిధర్మరాజు ధర్మాన్ని ఆచరిస్తూ ఆయన చేస్తున్నటువంటి విషయాలకి ఆయనే ఆధిపత్యం వహిస్తూ ఆయనే కర్మను అనుభవిస్తూ ఉండటం జరుగుతుంది. ఎన్నో దోషాలు, ఎన్నో జన్మల పాపాలు సమస్తము తొలగిపోవడానికి యమధర్మరాజు వేసే శిక్షలకు కానీ, భూలోకంలో శనిదేవుడు వేసే శిక్షలకు కానీ, సూర్యదేవుడు వేసే శిక్షలకు కానీ అన్నిటినీ తొలగించుకోగలిగే అవకాశం ఏదన్నా ఉంది అని అంటే ఆ యమునా నది పుష్కరాల్లో స్నానం చేయటమే. అంచేత యమునా నది పుష్కరాల్లో స్నానాలు ఆచరించటం, యమునా నదిలో చేయండి. చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సమస్తము సూర్యుడే, సూర్య సంతానం కదా వీళ్ళు. సమస్తము సూర్యుడంటే రక్త మాంసాలకు అధిపతి సూర్యుడే, రుణానుబంధాలకు అధిపతి సూర్యుడే. యముడు ఆయనే, దేవుడు ఆయనే, సర్వం ఆయనే. కాలాధిపతి, కాలాన్ని బట్టి మనిషి శరీరం ఉడికిపోయి వృద్ధాప్యం వస్తుంది అని అంటే కారణం ఎవరు? కాలమే కదా. కాలానికి అధిపతి ఎవరు? సూర్య భగవానుడే. కాబట్టి సూర్య నమస్కారాలు చేయటం, శనివారం నియమాలు చేయటం, ప్రతి శనివారం కూడా ఇష్టదేవతా దర్శనం చేసుకోవటం, శనికి అధిదేవతామూర్తి, శనివారం నియమాలు చేస్తే అనుకూలంగా కలిగేటువంటి దేవతామూర్తి వెంకటేశ్వర స్వామి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ఆ ఒకరోజు నియమానుసారంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఎవరికి హాని చేయకండి. మీకు తోచినటువంటి ఏదో ఒకటి దానం చేయండి, తినేటువంటిది పెట్టండి. ఏది లేదు, గోడ మీద కాస్తంత చీమలకైనా ఆహారంగా పంచదారైనా పెట్టి 2 చుక్కలు నీళ్లు వేయండి.
ఈ విధంగా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలు పోయి అద్భుతమైన పుణ్యఫలం కలిగి, చక్కటి సత్ప్రవర్తన కలిగి, మంచి ఆలోచనలు కలిగి, ధర్మం వైపు నడవటం, ధర్మాన్ని ప్రేరేపించటం, ధర్మం అంటే అంత గొప్పగా ఆరాధించే పరిస్థితులు మీలో ఏర్పడతాయి. ధర్మం ఏర్పడితే సమస్తం కూడా లభించినట్లే. ధర్మం అంటే జ్ఞానం, జ్ఞానం అంటేనే ధర్మం. అట్లాంటివి లభించాలి అని అనుకుంటే ఆదివారం శనివారం నియమానుసారంగా ఆచరించండి. శనివారం మాత్రం వ్యక్తి మీరే కాబట్టి, శని దేవుడే వ్యక్తి కాబట్టి శనివారం నియమాలు ఆచరించండి. శనివారం ఇష్ట దేవాలయానికి వెళ్ళటం, లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయం అనుకూలంగా ఉంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటం, ఇంట్లో దీపం పెట్టుకోవటం, నల్ల ఒత్తితో నల్ల నువ్వులతో ఒక నువ్వుల నూనెతో ప్రమిదిలో పోసి దీపం పెట్టుకోండి. ఇంట్లోనే మంచిదే, చెడ్డేమీ కాదు. ఆయుర్వేద రీత్యా కూడా అది చాలా మంచిది. దీన్ని దోషంగా ఇంట్లో దీపం పెట్టేసిన అమ్మో భయపడిపోవాలి అనేటువంటి పరిస్థితులు ఏమో లేదు, అట్లా అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లో దీపం పెడితే కూడా ఆ శనికి ఆ నువ్వుల నూనెతో పెట్టిన దీపం వలన దాని నుంచి వచ్చేటువంటి పొగ ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయ్యి అది మీరు కూడా స్వీకరించటం, ఆ గాలి ద్వారా వచ్చే పొగను మళ్ళీ మనం లోపల తీసుకుంటాం కదా, అది కూడా ఒక గొప్ప అద్భుతం. ఆయుర్వేదంలో నువ్వుల నూనె గురించి తెలుసుకోండి, ఎంత గొప్పగా ఉంటుందో. దానివల్ల అక్కడ ఉండేటువంటి నెగిటివ్స్ అంతా పోతాయి. కాబట్టి ఇది ఆచరించి చేసినట్లయితే శనివారం ఒక రోజున తలస్నానం చేయటం, మలిన వస్త్రాలు ధరించకుండా ఉతికిన వస్త్రాలు ధరించటం, ఆ ఒక్కరోజు కాస్తంత మీకు తోచిన పుణ్య కార్యక్రమం చేసి ఏదో గుడికి వెళ్ళటం, ఇంట్లో దీపం పెట్టుకోవటం, శనివారం మాత్రం ఈ విధంగా చేస్తూ సాయంత్రం వేళ వీలుంటే రాత్రి పడుకునే ముందు అల్పాహారం అంటే వీలుంటే పాలు పండ్లు ఉడికించిన పదార్థాలు కాకుండా తిని కాస్తంత చాపా దిండు దుప్పట వేసుకుని కింద పడుకోవటం, ఆ ఒక్కరోజు క్షురకర్మ తల వెంట్రుకల కటింగ్ ఇట్లాంటివి చేసుకోకుండా ఉండటం, గోల్డ్ కత్తిరించకుండా ఉండటం, అట్లాగే ఎవరిని దూషించకుండా ఉండటం, ఇవి చేయాలి. ఇవి చేస్తే ఆ ఒక్కరోజు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే పృచ్ఛకుడే దేహమే శని దేవాలయం. ఎంతటి గొప్పటి అద్భుతాలు కలుగుతాయో శని వల్లనే కలుగుతాయి. శనిదేవుడే ఇస్తాడు, సమస్తము శనిదేవుడే. సూర్యుడు యముడు శనిదేవుడు వీళ్ళు పరిపాలించే లోకాలకు ఆధిపత్యులు కాబట్టి సూర్యుడు సమస్త లోకాలకు ఆధిపత్యం. యముడు యమధర్మరాజు, ఆయన యమలోకానికి ఆధిపత్యం, భూలోకానికి ఆధిపత్యం శని భగవానుడు. కాబట్టి శనివారం నియమాలు ఆచరించండి, శనివారం నియమనిష్టలుగా ఉండండి, మంచి చేయండి. ఎవరికి కూడా చాలా పవిత్రంగా మంచి స్వభావంతో శనివారం ఒక్కరోజు మాత్రం చేస్తే మీ జీవితంలో అనేక మంచి మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.